హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అండర్స్టాండింగ్ గురుప్రసాద్ గారు. సార్తో మాట్లాడుతాం ముఖ్యంగా షుగర్ స్టాక్స్ గురించి. హాయ్ సార్. సార్, ఇండియా గ్లోబల్ లీడర్గా ఉంది షుగర్ ప్రొడక్షన్లో అండ్ ఈవెన్ థర్డ్ హైయెస్ట్ పొజిషన్ హోల్డ్ చేస్తుంది ఎక్స్పోర్ట్స్ షుగర్ అయితే మామూలుగా మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకున్న షుగర్ ప్రొడక్షన్ సంబంధించి ఏ విధంగా ఉంటుంది అండ్ షుగర్ స్టాక్స్ మీద ఎక్కువ మంది వేచి చూస్తున్నారు వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అని చెప్పేసి, కాస్త దాని గురించి చెప్తారు. ఎస్ సార్, కొంతమంది సెక్టర్ వైజ్గా అడుగుతారు స్టాక్స్. ఈరోజు మీరు షుగర్ అడిగారు కాబట్టి షుగర్ స్టాక్స్ చెప్తాను. అంటే ఇప్పుడు ఎట్లయినా ఇప్పుడు పండగ సీజన్ అయిపోయింది, షుగర్ మిల్స్కి అంత. నెక్స్ట్ ఏదైనా ఒక స్టాక్స్ కరెక్షన్లో, ఆల్రెడీ మార్కెట్ ఇప్పుడు కరెక్షన్ మోడ్లో ఉంది. ఈ కరెక్షన్ మోడ్లో ఒక 4 స్టాక్స్ చెప్తాను, షుగర్ స్టాక్స్. ఫస్ట్ స్టాక్ వచ్చి బలరాంపూర్ చిన్ని షుగర్ స్టాకు. అంటే ఇప్పుడు నేను చెప్పే ఇది వచ్చి ఎలా చేయాలి అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చి ఇది ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఇప్పుడు ఒక ఊరికే ఎగ్జాంపుల్గా చెప్తాను, ఒక 1 lakh ఉంది. దాన్ని నేనేం చెప్తానంటే ఎప్పుడైనా ఇలాంటి నేను చెప్పేటప్పుడు దాన్ని ఫస్ట్ 10 partsగా చేసుకోండి. ఆ 1 lakhని 10 partsగా చేసుకొని అప్పుడు ఈచ్ పార్ట్ ఎంత, 10,000 రూపీస్. ఆ 10,000ని కూడా 3 parts చేయండి. మళ్ళీ 3 parts చేసి నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఎందుకంటే ఎప్పుడైనా ఒకటి తెలుసుకోండి, స్టాకు డౌన్ ట్రెండ్లో కూడా ఎక్కడెక్కడ కొనాలి అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఒక అనలిస్ట్గా అప్ సైడే కాదు, డౌన్ సైడ్ కూడా ఏ స్టాక్స్లో ఎక్కడెక్కడ పర్ఫెక్ట్ ప్రైస్లో కొనాలి అనేది ఇంపార్టెంట్. అలాంటిది నేను చెప్పిన ఒక 10,000 రూపాయలు ఒక స్టాక్ది 3 భాగాలుగా చేసి, అంటే నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను. మిగతా వాళ్ళ దగ్గర ఎన్నో లక్షలు ఉండొచ్చు, కోట్లు ఉంటుంది. నేను చెప్పిన క్యాల్కులేషన్ దాన్ని బేస్ చూసుకొని వాళ్ళు చేసుకోవచ్చు. ఈ 10,000ని 3 భాగాలంటే 3,500, 3,500, ఒక 3,000. ఫస్ట్ 3,500 సింపుల్గా ఏం చేయాలంటే, నేను చెప్పిన ప్రైజెస్లో బలరాంపూర్ చిన్ని ఉంది, 413 రూపాయలు వస్తే అక్కడ ఒక 35%. తర్వాత 345 రూపాయలు వస్తే అక్కడ ఒక 35%. తర్వాత 233 రూపాయల దాకా కూడా రావచ్చు. ఈ డౌన్ ట్రెండ్లో డెఫినెట్గా ఏదో ఒక నెంబర్ తగులుతుంది. తగిలిందంటే మాత్రం నెక్స్ట్ కమింగ్ బుల్ మార్కెట్లో పిచ్చి ప్రాఫిట్స్ వస్తాయి. అది మాత్రం డ్యామ్ షూర్. అది ఎందుకంటే ఇంకోటి సార్, నేను తగిలిన తర్వాత ఆ ప్రైసెస్ వచ్చిన తర్వాత నేను లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తానంటే కూడా హోల్డ్ చేయొచ్చు. లేదంటే వన్స్ ఒక స్టాక్ మీకు తగిలిన తర్వాత ఇమీడియట్గా ఒక 20% ప్రాఫిట్ కూడా చూడడానికి అవకాశం ఉంది. 20% తీసుకొని కూడా వెళ్ళిపోవచ్చు. అది ఫస్ట్ బలరాంపూర్ చిన్ని చెప్పాను. తర్వాత అవధ్ షుగర్ వచ్చి ఇది కూడా వచ్చి 455 రూపాయల్లో ఒక 35%, 413 రూపాయల్లో 19 రూపాయల్లో ఒక 30%, 344 రూపాయల్లో ఒక 30%. ఈ ప్రైజెస్లో కొని పెట్టుకుంటే నెక్స్ట్ కమింగ్ బుల్ మార్కెట్కి మంచి ప్రాఫిట్స్ రావచ్చు. మరొక స్టాక్ వచ్చి ఆంధ్ర షుగర్స్ వచ్చి 81 రూపాయలు ఒక 35%, 62 రూపాయల్లో ఒక 30%, 31 రూపాయలు ఒక 30%. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి మగధ్ షుగర్. ఈ స్టాక్ వచ్చి 476 రూపీస్లో ఒక 35%, 360లో ఒక 35%, 176లో ఒక 30%. అది 4 స్టాక్స్ చెప్పున్నాను. ఒక స్టాక్ కూడా మరొక స్టాక్ వచ్చి దాంపూర్ షుగర్. ఇది కూడా షుగర్ స్టాకే. ఈ స్టాక్ ఎట్లా అంటే 50% చేసుకోండి. 108లో ఒక 50%, 55 రూపాయల్లో ఒక 50%. ఈ ప్రైజెస్లో ఇప్పుడు ఈ షుగర్ స్టాక్స్ ఈ నెక్స్ట్ కమింగ్ బుల్ మార్కెట్కి ఈ ప్రైజెస్ అన్నీ ఇప్పుడు తగిలిందంటే కొని పెట్టుకుంటే సో వెరీ వండర్ఫుల్ రిటర్న్స్ రావడానికి అవకాశం. ఎందుకంటే చాలామంది
డౌన్లో ఎక్కడ ఏ ప్రైస్లో కొనాలని తికమక పడుతూ ఉంటారు. వాళ్ళకి ప్రైజెస్ వచ్చి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అంటే సార్ కొన్ని ప్రీవియస్ ఎపిసోడ్లో మీరు చెప్పడం జరిగింది, ఏదైనా స్టాక్ని 6 years హోల్డ్ చేసినట్లయితే డెఫినెట్లీ వాళ్ళు ప్రాఫిటబుల్ ఉంటారు అని చెప్పేసి. అంటే మీరు సజెస్ట్ చేసే ఈ స్టాక్స్ కానీ లేకపోతే మీరు ఇచ్చే ట్రైనింగ్ కానీ జనరల్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి మీరు ఇంకా ఎలాంటి గైడెన్స్ ఇస్తారు, వాళ్ళకి ఏం చెప్తారు? లాంగ్ టర్మ్కి అదే అండి, ఒక స్టాక్ని 6 years మీకు హోల్డ్ చేసే కెపాసిటీ ఉంటే ఇక జీవితాంతం మీరు లాంగ్ టర్మే చేస్తారు, ట్రేడింగ్కే రారు. ఎందుకంటే ట్రేడింగ్లో వచ్చే డబ్బు లాంగ్ టర్మ్ పెట్టిన షేర్స్లో వచ్చేస్తుంది, వీళ్ళ పనులు వీళ్ళు చేసుకోవచ్చు. ఇక వీళ్ళకి రెండు వీళ్ళ ఇన్కమ్ వీళ్ళది వస్తుంది, లాంగ్ టర్మ్ పెట్టింది వస్తుంది. ఇక వీళ్ళు ట్రేడింగ్ చేయాల్సిన పని లేదు. బట్ ఒక ప్యాషన్గా తీసుకొని నాకు వేరే ఏం లేదు, ఎప్పుడు నేను ఒకటే చెప్తాను సార్, స్టాక్ మార్కెట్ వచ్చి ఒక ప్యాసివ్ ఇన్కమ్గానే చూడండి లైఫ్లో. చాలామంది ఏం చేస్తారు దాన్ని నేను ఎప్పుడు దాన్ని లూప్ లైన్లోనే పెట్టమంటాను. మెయిన్ ట్రాక్లో తీసుకురాబకండి. మెయిన్ ట్రాక్ వచ్చి మన ఏం చదువుకున్నాము, మన ప్రొఫెషన్ ఏంటి. మీ ప్రొఫెషన్ ఒక్కొక్కరు ఇప్పుడు బీటెక్ చదివారు, ఎంటెక్ చదువున్నారు, ఎన్నో వాళ్ళ చదువులకు తగ్గట్టు వాళ్ళు జాబ్ చేసుకొని ఇది వచ్చి ఒక ప్యాసివ్ ఇన్కమ్గా చేసుకుంటే లైఫ్ లాంగ్ బాగుంటుంది. దీన్నే నేను లైఫ్ లాంగ్ చేస్తానంటే అప్పుడు పెద్ద ఎక్స్పీరియన్స్ పర్సన్గా ఉండాలి. అది. అండ్ అలాగే సార్, ఇప్పుడు మీరు ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేస్తుంటారు వర్క్షాప్స్ ద్వారా. జనరల్గా మీరు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటున్నారు కదా, అది ఏ విధంగా ఉంటుంది? అందులో ముఖ్యంగా ఎటువంటి వాళ్ళు బాగా సక్సీడ్ అవుతున్నారు అందులో? అంటే ఏ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా వాళ్ళకి మేము ఆ అది దాంట్లో మనం చెప్పిన దాన్ని బేస్ చేసి వాళ్ళకి అర్థమైపోతుంది. ఎందుకంటే మేము చెప్పేది స్ట్రాటజీసే కాబట్టి. ఇప్పుడు చాలామంది అడుగుతారు, సార్ మీ కోర్సు 2 years ఉంటుందా, 1 year ఉంటుందా అని. డబ్బు సంపాదించడం కావాలి అంతే. దానికి ఆ డబ్బు అల్టిమేట్గా ఏం కావాలి, ఫైనల్గా మనీ కావాలి. ఆ మనీ ఎలా సంపాదించాలి అనేది ఒక 2 స్ట్రాటజీస్ మనం ఇస్తున్నాము. అది చేసుకుంటేనే జీవితాంతం హ్యాపీగా ఉంటుంది. అది వండర్ఫుల్ సార్. అండ్ 28th వర్క్షాప్ అనేది దాని గురించి ఆడియన్స్ అడుగుతూ ఉన్నారు, ఎప్పుడు ఎక్కడ అనేది? అది చెన్నైలో సార్, March 15th and 16th ఐటీసీ వెల్కమ్ ఉంటుంది. వండర్ఫుల్ సార్. సో తప్పకుండా మీరు ఈ వర్క్షాప్ సంబంధించిన డీటెయిల్స్ ఆల్రెడీ డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కూడా సార్తో మీరు కన్సల్ట్ చేయొచ్చు, మాట్లాడవచ్చు. అండ్ డైరెక్ట్గా వెళ్ళాలనుకున్నట్లయితే ఆ డేట్స్లో మీరు చెన్నైలో వెబినార్ అనేది అటెండ్ అవ్వచ్చు. సో ఈ వర్క్షాప్ సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మీకు ఆల్రెడీ సార్ ప్రొవైడ్ చేశారు కాబట్టి గురుప్రసాద్ గారితో ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీరు కావాలనుకుంటారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ వాట్సాప్స్లో మళ్ళీ కలుద్దాం గైస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.